పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నరసాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పట్టాలను ఇచ్చింది గాని భూములు ఎక్కడ ఉన్నాయో మాత్రం చూపించలేదని పలువురు ఆరోపించారు. తమ సమస్యను మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడం, వాటిని తక్షణం పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం లక్ష్యంగా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ తెలిపారు. గ్రీవెన్స్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు వారి సూచన మేరకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యల్ని ఈ యొక్క గ్రీవెన్స్ లో రాతపూర్వకంగా మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ గ్రీవెన్స్ కూడా విశేషమైన స్పందన కనపడతా ఉంది. ప్రజలు అనేకమైన సమస్యలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా జాతీయ పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి, అలాగే మా అమరావతిలో మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇవన్నీ కూడా పరిష్కారం అవడానికి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం తరపున కానీ ఇవన్నీ కూడా పరిష్కారం చేయడానికి మేమందరం కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పని ప్రతి సమస్యని పరిష్కరించడానికి 100% కట్టుకోవడం అని చెప్పి కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ నరసాపురం నియోజకవర్గ ఆఫీసులో గౌరవశ్రీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి నారా లోకేష్ బాబు మార్గ ఈ రోజున నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ జరుగుతుంది. ఈ గ్రీవెన్స్ దాదాపు ఇవాళ 900 మంది వరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకొని అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా వారు ఎందుకు ఇంతమంది వస్తున్నారో, మిగతా నియోజకవర్గాల కంటే ఇంత ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏం ఫిర్యాదు చేస్తున్నారని చెప్పని చూడగా, ఇక్కడ గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వారి ప్రభుత్వం ఉండగా వారు ఇక్కడ నరసాపురం పట్టణంలో 4600 మందికి ఈ సెంటు పట్ట ఇచ్చావు, నీకు ఇల్లు పట్టుకోవడానికి, ఇల్లు కట్టించి ఇస్తాం, నీ పేరు రిజిస్టర్ ఇచ్చేస్తున్నాం చెప్పి ఒక్కొక్క కాగితం వారికి ఇవ్వడం జరిగింది. వారు మోసపోయి వైఎస్ఆర్సీపీని గత స్థానిక ఎన్నికల్లో ఇక్కడ గెలిపించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయినా మరి వాళ్ళకి ఇచ్చిన పట్ట కాగితం అయితే ఉంది, కానీ వారికి ఎవరికి కూడా వారి స్థలం ఎక్కడ ఉంది, ఎక్కడొచ్చిందన్నది చూపించలేదు. దీని మీద నరసాపురం తెలుగుదేశం పార్టీ ఆరా తీగా నరసాపురంలో దాదాపు 95 ఎకరాల 56 సెంట్ల భూమి ఈ పట్టా ఇవ్వడం కోసం, సెంటు పట్టా ఇవ్వడం కోసం అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసి అది లెవెలింగ్ కోర్సుగా వారెవరికి చూపించకుండా చేయడం జరిగింది. ఏదో శిఖర భాగాన్ని కొద్దిగా మరి పూడ్చి వారికి కొన్ని గృహాలు కట్టించి మిగతా వాళ్ళకి ఏమీ లేకుండా చేయడం జరిగింది. నా పేరు ఆఫ్రిన్. గతంలో సెలవు ఇచ్చారు కానీ చూపించలేదు. అది అమరావతి అని చెప్పారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది కానీ ఇంకా చూపించలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము 2 సెంట్లు ఇవ్వమని చెప్పి. రామరాజు గారిని కూడా కోరుకుంటున్నాము, ఇస్తారని అనుకుంటున్నాను. కానీ సైడ్ కూడా చూపించలేదు. మళ్ళీ మీకు ఇస్తే మీరు అమ్ముకోవచ్చు అని కూడా చెప్పారు. మాకు ఎక్కడ ఏమి చూపించలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి అలాగే మేము అద్దెలు కట్టుకుంటున్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2 సెంట్లు మాకు ఇస్తామనేసి నమస్కరించి ఆయన కోరుకుంటున్నాము. పుత్తూరు రామరాజు గారికి కూడా మా అనుభవం తెలుపుకుంటున్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.